హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో ఫ్లాట్ యాబ్స్ కోసం టాల్ యూజ్ చేసుకుని వర్కౌట్స్ చేస్తున్నాం. మీరు కూడా టాల్ అండ్ మ్యాట్ తీసుకుని రెడీగా ఉండండి. ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం. హాయ్ గాయస్. నాకైతే కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. చాలా రోజుల తర్వాత టాల్ యూజ్ చేస్తున్నాము. అనిల్ ఎప్పుడైనా టాల్తో ఎక్సర్సైజ్ చేసావా? ట్రై చేయలేదు. ఫస్ట్ టైమా? ఓకే. అంటే ఒట్టి మోహన్ తుడుచుకోవడానికి యూజ్ చేస్తారు కదా. యా, అభిమానిక మొహమే కాదు, ఇప్పుడు ఫ్లోర్ కూడా తుడిపిస్తుంది. లేదులే, ఇవాళ మనం ఫ్లోర్ తుడిచేవి కాదు, కానీ బికాజ్ మనం యాప్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. యూ కెన్ డూ దిస్. అది ఒట్టి నీ ఫేవరెట్ కాదు, ఇక్కడ మా షోలో వచ్చే ప్రతి అబ్బాయి ఫేవరెట్ యాప్స్. ఫుల్ సిక్స్ ప్యాక్ ఇలా ఇట్లా ఫ్లాట్గా ఇలా చూపించుకోవాలి కదా. సో బట్ డెఫినెట్గా నాట్ అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కూడా అందరు ఫ్లాట్ యాప్స్. ఇప్పుడు ఎవరైనా మీకు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఒట్టి పొట్ట తగ్గించుకోవాలి, అలా మీరు ఒట్టి పొట్ట తగ్గించుకోవాలి అనుకోకండి. ఓవరాల్గా బాడీ ఫ్యాట్ తగ్గాలి. సో అది మీ టార్గెట్ పెట్టుకోండి, అది మీ గోల్ పెట్టుకోండి. ఒట్టి మీ బెలీ ఫ్యాట్ అనుకుంటూ ఒట్టి అదొక్కటే చేయకండి, ఓకే? అండ్ మీరు ప్లీజ్ ఎవ్రీడే వర్కౌట్ చేస్తూ, ప్రాపర్ డయట్ న్యూట్రిషన్ ఫాలో అవుతూ, ఎక్సర్సైజ్ చేస్తూ మీది మీరు స్ట్రాంగ్గా ఉంచుకోండి. అండ్ మీరు స్ట్రాంగ్ ఉంచుకుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ప్లీజ్ వాళ్ళని కూడా పుష్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం చూసి పక్కన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అవుతూ ఉంటారు. సో అదే అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు. అందరూ ఇప్పుడున్న సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్ బట్టి ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీ ఇంట్లోనే ఉంటున్నాము, కూర్చొని లావ్ అయిపోతున్నాము, లేకపోతే ఏం పని చేయట్లేదు, ఈజీగా ఉంది, ఇవన్నీ ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. అట్లీస్ట్ మీరు స్టార్ట్ చేస్తే మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేస్తారు. సో ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏమంటారంటే ఐ విల్ ఫీల్ అ ఫ్యామిలీ దట్ వర్క్స్ అవుట్ టుగెదర్ స్టేస్ హెల్దీ ఫర్ ఎవర్ అని కదా. సో అదే ఫాలో అయిపోండి. స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫ్రమ్ హియర్ ఫస్ట్ arm circles up and down. Let's go. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ikkadi nunchi twist up, up, alternate. 5, 6, 7, go. 1, 2, 3 ఎక్స్టెండ్ చేస్తుండండి మీ హ్యాండ్ని పైకి. 4, 5, 6 హ్యాండ్ స్ట్రెచ్ పైకి. 7, 8, 9, 10. అండ్ ఇక్కడ నుంచి హ్యాండ్స్ వెనక్కి ఇలా తల దగ్గర ఇంటర్లాక్ చేయకూడదు, జస్ట్ ఇలా టచ్ చేయాలి. అండ్ నీస్ కొద్దిగా సాఫ్ట్ చేసి రైట్. సో కొంచెం ప్రెషర్. సో ఈ ఎల్బో వెనక్కి వెళ్ళాలి, ఎల్బోస్ ముందుకు రాకూడదు. ఇలా ఎల్బోస్ బ్యాక్ అండ్ స్క్వీజ్, యాప్ స్క్వీజ్. ఓకే, లెట్స్ గో. రైట్ సైడ్ ఫస్ట్. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్ సైడ్. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, elbows back. 7, 8, 9 and 10. And ikkadi nunchi so ikkadi crunch side ki. నేను హిప్ ఇలా సైడ్ కి పుష్ చేయట్లేదు, ఓన్లీ అప్పర్ బాడీ ఇంకా ఎల్బో ఇలా సైడ్ కి బెండ్ చేస్తున్నాను. హిప్ మూవ్మెంట్ ఏమి ఉండదు. ఓకే, హ్యాండ్స్ హియర్. Squeeze your abs tight ga. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi hands out, twist both the sides. Let's go. 5, 6, 7, go. 1, hands kindik drop cheyakandi, shoulder level. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ikkadi nunchi hands up straight.
సీట్ ఏమో హిప్ విడ్త్ అపార్ట్ ఉంచేసి హ్యాండ్ పైకి అండ్ ముందుకి రీచ్ అవ్వాలి. మనం ఫార్వర్డ్ బెండ్ అవుతున్నాము, సో ఇలా వెనక్కి హిప్ పుష్ చేయకుండా హ్యాండ్స్ అప్, ముందుకి రీచ్ అవుతూ టచ్, స్క్వీజ్ యాబ్స్ పొట్ట లోపలికి అండ్ ఎక్స్టెండ్ చేస్తూ పైకి రావాలి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇలా పైకి రాకూడదు, హ్యాండ్స్ ఇక్కడ నుంచి ముందుకి కమ్ అప్. నీస్ బెండ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, నీస్ స్లైడ్గా బెండ్ చేస్తూ చేయండి. ఆల్రైట్, లెట్స్ గో. 10 reps, హ్యాండ్స్ అప్, 5, 6, 7, గో ఫార్వర్డ్, ముందుకి బెండ్ అవ్వండి అండ్ టచ్ ద ఫ్లోర్, ఎక్స్టెండ్ బ్యాక్ ఫ్లాట్, స్క్వీజ్ యాబ్స్. 2, ముందుకి రీచ్ ఫార్వర్డ్, ఫ్లోర్ టచ్, హెడ్ ఇన్, ఎక్స్టెండ్ అప్. 3, breathe out, squeeze abs and up. 4, weight forward shift cheyandi, back flat, up. 5 and up. 6 and up. 7 and up. 8 and up. 9 up. Last one, 10 and up. And ఇక్కడ నుంచి on the mat, plank position, 30 counts. High plank, shoulders in line, ఇలా neck drop చేయకుండా పైకి, shoulders activate, ఇలా back round కాదు, ఉట్టి shoulders and abs squeeze. 5, 6, 7 and go. 1, 2, Deepa, you can do the modification, knees down పెట్టేసి, that's it. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, last 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And knees drop, child pose. సో ఫ్లోర్ పైన టవల్ తీసుకోండి. ఇక్కడ నుంచి, సో మేము చూసారు కదా ఇలా పెద్దగానే మేము ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము. మీ దగ్గర పిల్లో ఉన్నా పర్లేదు, పిల్లోతో కూడా చేయొచ్చు. సో ఫ్రమ్ హియర్ ఐ డౌన్, మీరు లెగ్స్ ఇలా స్లైడ్గా బెండ్ చేసి కూడా పెట్టచ్చు, ఆర్ లెగ్స్ ఎక్స్టెండ్ చేసి కూడా పెట్టచ్చు. సో మోడిఫికేషన్, దీపా నువ్వు లెగ్స్ కొద్దిగా బెండ్ చేసి పెట్టు, నేను అనిల్ మాత్రం లెగ్స్ స్ట్రైట్గా పెడతాం. సో ఇక్కడ నుంచి హ్యాండ్స్ పైకి, టవల్ని సో కొద్దిగా ఇలా ఇలా పట్టుకోండి. ఓకే, ఈ పొజిషన్లో పట్టుకొని ఇక్కడ నుంచి మన లెగ్కి మనం వీఆర్ గోయింగ్ టు రేస్, టచ్ అండ్ బ్యాక్ అండ్ బ్యాక్. ఓకే, మోడిఫికేషన్ ఇక్కడ నుంచి మీరు నీ బెండ్ చేసినా పర్లేదు, ఇలా నీ అండ్ డౌన్, నీ అండ్ డౌన్. ఓకే దీపా, యూ డూ ద మోడిఫికేషన్, నీ బెండ్ చేసి. అండ్ మీరు ఇలా పడుకున్నప్పుడు ప్లీజ్ మేక్ ష్యూర్ మీ బ్యాక్ ఇలా గ్యాప్ ఉండకూడదు. చెక్ చేయండి, ఇంత కూడా గ్యాప్ ఉండకూడదు, హాఫ్ ఇంచ్ కూడా ఉండకూడదు. కంప్లీట్గా మీ పెల్విక్ ఇలా ఇన్ చేసేసి బ్యాక్ కంప్లీట్గా ఫ్లోర్కి టచ్ అవ్వాలి అండ్ యాబ్స్ టైట్గా స్క్వీజ్ చేయాలి. షోల్డర్స్ కూడా ఇలా పైకి లేస్తూ ఉంటాయి, డోంట్ డూ దాట్. మనం చేసేటప్పుడు షోల్డర్స్ కూడా ఇలా డౌన్ ఉండాలి. ఆల్ రైట్, రెడీ గైస్. ఫస్ట్ రైట్ లెగ్ 10 counts, మళ్ళీ లెఫ్ట్ లెగ్ 10 counts. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. నుంచి left side 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. And slower, hug your knees, 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi మళ్ళీ సేమ్ పొజిషన్లో మనం హోల్డ్ చేద్దాము టవల్, సేమ్ పొజిషన్ అండ్ బ్యాక్. ఇక్కడ నుంచి నీస్ కొద్దిగా పైకి ఇలా ఫోల్డెడ్ బెండ్ 90 డిగ్రీ యాంగిల్. రిమెంబర్ మీ బ్యాక్ ఇలా ఆర్చ్ ఉండకూడదు, ఇలా ఉండకూడదు. సైడ్ ఇన్సైడ్ చేసినప్పుడు నీస్ కూడా ఇన్ని వస్తాయి. సో డోంట్ డూ దట్. కొద్దిగా దూరం పెట్టండి అండ్ టోస్ పాయింటెడ్. ఇక్కడ నుంచి కమ్ అప్, లెగ్ అవుట్, లెగ్ అవుట్ and drop down. Modification, ikkadi nunchi come up, down, ikkadi nunchi leg out and there. Next, okay, deepa modification cheyi and edaina confusion unte follow deepa for modification and follow us. First malli chupistunanu chudandi. Come up, ila meer paiki vastunnappudu chin it side nunchi gattiga squeeze cheyakandi. చాలా మటుకు చాలా మంది యాబ్ క్రంచెస్ ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇక్కడ టెన్షన్ బిల్డ్ చేస్తారు. ఇక్కడ టెన్షన్ మీకు ఇక్కడ పెయిన్ వస్తుంది. సో డోంట్ డూ దట్. బ్రీత్ అండ్ చిన్ పైకి గ్యాప్ ఉండాలి. ఇలా నొక్కకూడదు కిందకి. అప్. ఓకే, లెట్స్ గో. అండ్ హ్యాండ్స్ అప్, నీస్ అప్, ఇలా ఫీట్ అప్. 5, 6, 7 గో అప్. రైట్ లెగ్ అవుట్, లెఫ్ట్ లెగ్ అవుట్ and 2, right, left, down. 3, up, right, left, down. 4, right, left, down. 5, right, left, down. 6, right, left, shoulders, ears nichi dooram. 7, right, left, down. 8, right, left, down. 9, right, left, down. 10, right, left and down. And malli hug your knees, 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi from here legs up. ikkada lekapothe meer knees kuda koddiga bend chesi pettachchu, no problem. meer leg straight avvakapoyina ikkadi nunchi reach up, hand down. ఇలా టోస్ టచ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ రైట్. అండ్ మోడిఫికేషన్, సార్ ఫస్ట్ రైట్ లెగ్. సో ఇలా నీస్ బెండ్ చేసేసి ఆల్టర్నేట్ లెగ్స్ రేస్ చేస్తూ చేయండి. ఆల్ రైట్, రెడీ. అండ్ ఫస్ట్ లెగ్ రేస్. రిమెంబర్ బ్యాక్ కంప్లీట్గా ఫ్లోర్కి టచ్ అవ్వాలి. అండ్ హ్యాండ్స్ పైకి. అండ్ 5, 6, 7 గో. 1 and down. 2, down. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And down. Again knees. ఇలా నీస్ దగ్గర తీసుకురండి. 5, 4, 3, 2 and 1. అభిమానిక నెక్స్ట్ టైం వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ అన్ని ఫ్లోర్ మీదనే. సో ఏదైనా వస్తువు ఉన్నప్పుడు చేతిలో ఆటోమేటిక్గా మనకి ఇంటెన్సిటీ పెరుగుతుంది. అండ్ ఇవాళ మనం టవల్ని నార్మల్గా దీప బిగినింగ్లో చెప్పింది కదా తుడిపించడానికి అలాంటి ఎక్సర్సైజ్ కోసం యూజ్ చేస్తాం. బట్
ఇవాళ డిఫరెంట్గా ట్రై చేసాము. అండ్ మేక్ ష్యూర్ బికాజ్ ఇది కోర్ ఇంకా యాప్ వర్కౌట్ కాబట్టి కంప్లీట్గా యూ వర్క్ ఆన్ దిస్. ఓకే, సో ఇప్పుడు లెగ్స్ ఇలా బెండ్ చేసి పెట్టేసి నీస్ ఇంకా యాంకిల్ ఇన్ లైన్ ఉండేలా చూసుకోండి అండ్ కంప్లీట్గా ఫీట్ కిందకి ప్రెస్ చేయాలి. సో ఇక్కడ నుంచి సో బేసికలీ సైడ్కి ఇలా తిరిగి క్రంచింగ్ సెమీ సర్కిల్ లాగా అనమాట. క్రంచ్ టు ద సైడ్, సెమీ సర్కిల్, టు ద సైడ్, సెమీ సర్కిల్. బేసికలీ మనం ఆబ్లీక్స్ మీద వర్క్ చేయాలి. సైడ్ మనం ఇలా చేస్తాం కదా, సేమ్ థింగ్ అది చేయబోతున్నాము, కాకపోతే ఇలా నీస్ దగ్గర ఉండకూడదు, స్టే అవే. సో మోడిఫికేషన్ మీరు యూజ్ చేయకండి టవల్స్, డూ ఇట్ విత్ ఫ్రీ హ్యాండ్స్. ఓకే దీపా, డూ ఇట్ వితౌట్ ద టవల్. ఓకే చేద్దామా? రెడీయా ఇద్దరు? లెట్స్ గో. హ్యాండ్స్ పైకి. 5, 6, స్క్వీజ్ యాప్స్, బ్యాక్ మొత్తం ఫ్లోర్కి టచ్ అవ్వాలి. 7 and go. And 1, left, 2, left, 3, left, 4, left, 5, left, 6, left, 7, left, 8, left, 9, left, 10, left, and double drop chesi, knees to the chest. Stay. 1, shoulders down. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now right knee inside, left leg baitaki, right leg matram chest దగ్గరికి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ఇక్కడ నుంచి వేరే లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ఇక్కడ నుంచి both the knees in and మళ్ళీ drop. 2 legs to one side, knees to one side, కానీ హ్యాండ్స్ బయట పెట్టి. ఓకే ఫస్ట్ knees drop చేసి ఆపోజిట్ సైడ్ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, twist more, 8, shoulder down ఉండాలి, 9, 10. And ఇక్కడ నుంచి స్లోగా షిఫ్ట్, స్విచ్ అదర్ సైడ్ and go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And center ko cheseyandi. From there, ఈసారి hug your knees, head inside. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And అక్కడ నుంచి లెగ్స్ ఇలా వైడ్ డైమండ్ షేప్లో అండ్ రిలాక్స్. హ్యాండ్స్ సైడ్స్కి పెట్టేసి రిలాక్స్. సో మీ మసిల్స్ కూడా ఇక్కడ టైట్ ఉంటే కంప్లీట్గా నీస్ కిందకి వెళ్ళవు. అండ్ ఆల్సో ఇక్కడ ఇలా టైట్గా ఇలా బిగించి ఉంచకండి. రిలాక్స్ అయిపోయి టేక్ అ డీప్ బ్రెత్ అండ్ మెల్లిగా ఎక్స్హేల్, స్టే దేర్. 1, 2, కంప్లీట్ బ్యాక్ ఫ్లోర్కి టచ్ అవ్వాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. And slowly turn one side and come up. And that's it for today.
ఈ రోజు మేము ఫ్లాట్ యాబ్స్ కోసం ఎక్సర్సైజెస్ టాల్ యూజ్ చేసుకుని చేసాము. చాలా ఎక్సర్సైజెస్ కి నేను ఆల్టర్నేట్ ఎక్సర్సైజెస్ చేసి చూపించాను. మీకు ఏవి కంఫర్టబుల్ గా ఉన్నాయో అవే చేయండి అండ్ ఇవన్నీ ఫాలో అయ్యి స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ. సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.